స్పీకర్ వేటు వేయకముందే దానం పక్కా ప్లాన్. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు వ్యూహం. ఖైరతాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక ఖాయం. రాజీనామా చేస్తే మంత్రి ఇవ్వాలని దానం ప్రతిపాదన. కాంగ్రెస్ అధిష్టానం బట్టే నిర్ణయం. తెలంగాణలో ఉప ఎన్నిక రానుందా? దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారా? స్పీకర్ వేటు వేయకముందే పదవికి గుడ్ బై చెప్పాలని ప్లాన్ చేసుకున్నారా? అన్నీ అనుకున్నట్లు జరిగితే 2-3 వారాల్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రత్యర్థులకు షాక్ ఇవ్వబోతున్నారు దానం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోంది. ఇటీవల జరిగిన విచారణలో స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసినప్పటికీ చర్యలు చేపట్టకపోవడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని తెలిపింది. వచ్చే నూతన సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారో కూడా తేల్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. మరో 4 వారాల సమయం కావాలని స్పీకర్ తరపు న్యాయవాదులు కోరగా అంగీకరించిన న్యాయస్థానం గడువునిచ్చింది. డిసెంబర్ ఆఖరులోపు తెలంగాణ పాలిటిక్స్ మారిపోనున్నాయి. స్పీకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు రావటం ఖాయంగా కనిపిస్తోంది. సుప్రీం విధించిన గడువు కంటే ముందే పదవి రాజీనామా చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రాజీనామా అంశంపై ఢిల్లీ పెద్దలకు వివరించినట్లు చర్చించుకుంటున్నారు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. మంత్రి పదవిపై హామీ ఇస్తే ఖచ్చితంగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని హైకమాండ్ పెద్దలకు చెప్పినట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. దానం నాగేందర్తో పాటు మరికొందరు అదే ఫార్ములాను అనుసరించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో డిస్కషన్ నడుస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉన్నా దానం నాగేందర్ది డిఫరెంట్. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అక్కడే ఆయన ఇరుక్కుపోయారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ తరపున గెలిచారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. 10 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయడంతో 8 మంది సమాధానం ఇచ్చారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి శాసనసభ స్పీకర్ దానం నాగేందర్, కడియం శ్రీహర్లకు మరోసారి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్కు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం కుమార్ కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ సకాలంలో తమ పిటిషన్లపై చర్యలు తీసుకోలేదని, హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టత లేదని నేరుగా సుప్రీంను ఆశ్రయించారు. స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం 4 వారాల గడువు ఇచ్చింది.